ఈ శ్రేయస్ కెప్టెన్సీ అనే పదానికే కేర్ ఆఫ్. నీ అవ్వ ఆటదేమున్నదివే, 11 మందిలో ఎవడో ఒకడు ఆడతాడు. కానీ మన లెక్క కెప్టెన్సీ ఎవడు చేస్తాడు? ఎవ్వరితోని కాదు. ఆ తీరుగా కెప్టెన్సీ చేస్తానా కాబట్టే టేబుల్లో మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం. సంజు చిన్న పుంజు, నా కెప్టెన్సీ తోటి పోల్చితే నీది కూడా ఒక కెప్టెన్సీ అయినా. 9 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ కు ఆల్మోస్ట్ క్వాలిఫై అయినాం. మిగతా 5 మ్యాచ్లలో 5 ఓడిపోయినా మాకు పెద్ద ఒరిగేది ఏం లేదు. మేం థర్డ్ ప్లేస్ లో మంచి రన్ రేట్ తోటి ఖర్చు పేసుకొని కూర్చున్నాం. మమ్మల్ని దొక్కేసేది ఉంటే ఫైనల్ కు రాకముందుకే దొక్కేయిర్రి. వన్స్ మేం ఫైనల్ కు వస్తే కప్పు మర్చిపోర్రి. ఆల్రెడీ 5 కప్పులు ఉన్నాయి, మళ్ళీ ఏం చేసుకుంటావు? ఎప్పుడో ఫస్ట్ సీజన్ లో కొట్టిన కప్పు ఇప్పటి వరకు మళ్ళా మేము కప్పే కొట్టలే. జర ఈ ఒక్కసారన్నా కప్పు మాకు ఇయ్యరా? అదే ధోని అన్న. ఈ తల కూరల ఉప్పు లేకున్నా తింటాడేమో గాని చేతుల కప్పు లేకుంటూ ఉండడు. కప్పు మాత్రం ఇచ్చేదే లేదువే ఆ సంజు. కప్పుకు బదులు ఓ కిడ్నీ కావన్నంటే చెప్పు, ఇప్పటికిప్పుడే తీసి చేతిలో పెడతా. మేం గిట్లా ఫైనల్ కు పోతే మాకు ఆపోజిట్ గా సిఎస్కేనే ఉండాలి. ముచ్చటగా 3వ విసికి మొదటిసారి కప్పు లేపుతాం. ముచ్చటగా 3వ విసుకుతామని నువ్వు అనుకుంటున్నావు, మునుపటి పగ తీర్చుకుంటామని నేను అనుకుంటానా? మీరు అనుకుంటానే ఉండుర్రి, మేం మాత్రం మెల్లగా కప్పేసుక వీక్తాం. అర్జున్ తమ్ముడు, పాయింట్స్ టేబుల్లో మనం 9th ప్లేస్ లో ఉన్నాం. ఫైనల్ కు పోవన్నంటే మొదలు ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై కావాలి. ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై కావన్నంటే ఫస్ట్ 4 సీట్లలో ఏదో ఒక సీట్లో కూసోవాలి. ఎంత కష్టపడ్డా ఆ సీట్ అయితే మనకు దక్కది. సో ఈసారి ఐపీఎల్ లైట్ తీసుకో. లైట్ తీసుకున్నాడు ఎందుకన్నా, మనకేం తక్కువ అని చెప్పు. అవసరం అనుకుంటే 4 సీట్లలో ఏదో సీటు మేనేజ్మెంట్ కోటాలా కొనుక్కుందాం. ఏంది తమ్ముడు, మేనేజ్మెంట్ కోటాలా కొనుక్కుంటావా? మేనేజ్మెంట్ కోటాలా ఎంఐలా నీకు సీటు దొరికినట్టు ప్లే ఆఫ్స్ లో కూడా సీటు దొరుకుతుంది అనుకుంటున్నావా? తీసి అవతలకి నూకుతారు. పంతు కింగు, దేవునికి మన మీద కొంచెం కూడా జాలే అనిపిస్తలేదు కావచ్చు. కప్పు కాదు కదా, కనీసం పాయింట్లు కూడా చక్కగా ఇస్తలేడు. గబ్బరన్న ఆర్థికంగా వెనుకబడినోళ్లకు రిజర్వేషన్లు పెట్టినట్టే ఒక్కసారి కూడా కప్పు కొట్టని టీంలకు ఫస్ట్ 4 ప్లేస్లలో ఏదో ఒక ప్లేస్ రిజర్వ్ చేసి పెట్టాలి. దీనికి నువ్వేమంటావు? ఎస్, 100% మనకు రిజర్వేషన్ పెట్టాలి. నువ్వేమంటావే కింగు? ఎవడికి కావాలి నా లడ్డులో రిజర్వేషన్? కప్పు కొట్టినా రిజర్వేషన్లో కొట్టినామని ట్రోల్స్ చేస్తారు. ఇక గింతేనా? గిట్లనే ఉంటే మన టీంలకు విలువెట్లొస్తుంది మరి? ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన వెపన్ పాలిటిక్స్. అంత ముఖ్యమైన పాలిటిక్స్లనే ఎలక్షన్లో గెలిచిన సీట్లను ఇంకో పార్టీకి ఇస్తారు. సో అదే రూల్ మన ఐపీఎల్ లో కూడా పెట్టాలి. ఏ టీం కైతే సరిపోయే పాయింట్లు రాలేదో కిందున్న టీంల నుండి తీసుకోవాలి. అప్పుడు మనం ఆడిందే ఆట, పాడిందే పాట. ఎస్, ఇదేదో మంచిగా ఉన్నది కదా. నెక్స్ట్ సీజన్ లో పాయింట్లు వంచుకునుడు ఉంటేనే ఓకే, లేదంటే ఐపీఎల్ క్యాన్సిల్. కింగ్ అన్న, పాయింట్లు వంచుకునే ఛాన్స్ వస్తే నేను ఒక్కో పాయింట్ కు 2 ఐస్ క్రీమ్లు వసూలు చేస్తా. మీరిగా ముచ్చటకే ఉన్నారు. నేను చూడు ఆల్రెడీ ప్లే ఆఫ్స్ కు పోనీకి డైరెక్ట్ టికెట్ కొనుక్కున్నా. ఏంది ప్లే ఆఫ్స్ కు పోనీకి టికెట్లా? ప్లే ఆఫ్స్ కు పోనీకి టికెట్లు కూడా ఉంటాయా? తిరుపతిలో దేవుని దగ్గరికి పోనీకి డైరెక్ట్ టికెట్లు ఉన్నప్పుడు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ పోనీకి కూడా డైరెక్ట్ టికెట్లు ఉంటాయి. ఏమున్నారువే మీరు? మనుషులు పెరుగుతారు గాని మైండ్ పెరుగుతలేదు. ఈ టికెట్ ను నాకు జస్ట్ 10 లక్షలకే బహుమాన అమ్మిండు. గిల్ తమ్ముడు, నేను కూడా నీ లెక్కనే 10 లక్షలు పెట్టి డైరెక్ట్ టికెట్ కొన్నా. కావన్నంటే చూడు. వెరీ గుడ్ అన్న, నువ్వు కూడా నా లెక్కనే ప్లే ఆఫ్స్ కు పోయినావైతే. నేను కూడా కొన్నా. ఇక చూడు, నేను కూడా కొన్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ప్లే ఆఫ్స్ కు పోయే 4 టీంలు మనమే అన్నట్టు. ఏందివే మీరు ప్లే ఆఫ్స్ కు పోయేది? మీరే కాదు, మేము కూడా మా దగ్గర 10 లక్షలు పెట్టి డైరెక్ట్ టికెట్లు కొన్నాం. ఇప్పుడు అర్థమైంది, ఈ టికెట్లన్నీ ఫేకు. ఉన్న 4 సీట్లకు 10 మందికి టికెట్లు అమ్మి మనల్ని మోసం చేసిండు. అయినా మనం గింతగానం మాట్లాడుకుంటే కమ్మిన్స్ ఏందివే ఒక్క మాట అన్న మాట్లాడతలేడు. ఇప్పటికే 2 మ్యాచ్లు వీక్ని అని సైలెంట్ గా ఉన్నా. నెక్స్ట్ మిమ్మల్ని అందరినీ సైలెంట్ చేసుకుంటా వస్తా. మాటలు లేవు, సైలెంట్ గా వచ్చి సైలెంట్ గా ఉండి సైలెంట్ చేసి సైలెంట్ గా కప్పు మింగుడే. ఆగుర్రి, వీడియో లాస్ట్ దాకా చూసిర్రంటే మీకు నచ్చే ఉంటది. వీడియో మొత్తం చూసినాక కూడా లైక్ సబ్స్క్రైబ్ చేయలేదని నాకు తెలిసిందనుకో, మీ మీద చేతబడి చేస్తా, తట్టుకోలేరు.